ఎంపీసీ బైపీసీ ఇంటర్లో ఏ గ్రూప్ అయినా సరే బెస్ట్ డిగ్రీ కోర్స్ ఇండియాస్ ఫస్ట్ ఇండస్ట్రీ ఇంటిగ్రేటెడ్ ఏఐటిపి డిగ్రీ. కాల్ నౌ. కోట్ల మంది విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకంలో పడేసిన 2024 నీట్ పేపర్ లీక్ కేసులో ఊహించని మలుపు చోటు చేసుకుంది. నాడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ లీకేజీ స్కామ్లో కింగ్ పిన్ అని ప్రచారం పొందిన సంజీవ్ కుమార్ అలియాస్ సంజీవ్ ముఖియాకు సిబిఐ బిగ్ రిలీఫ్ ఇచ్చింది. నీట్ ప్రశ్నపత్రం చోరీ లేదా పంపిణీలో సంజీవ్ ముఖియా పాత్ర ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదని సిబిఐ కోర్టుకు స్పష్టం చేసింది. అసలు 2024లో నీట్ చుట్టూ జరిగిన రచ్చ ఏంటి? బీహార్ పోలీసుల నుంచి సిబిఐ చేతికి వెళ్ళాక ఏం తేలింది? అసలు ఎవరి సంజీవ్ ముఖియా? ఈ వీడియోలో క్లియర్ కట్ గా తెలుసుకుందాం. కొంచెం వెనక్కి వెళ్తే 2024 మే 5న దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు నీట్ యూజీ పరీక్ష రాశారు. జూన్ 4న లోక్సభ ఎన్నికల ఫలితాల రోజే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నీట్ ఫలితాలను కూడా విడుదల చేసింది. కానీ ఆ ఫలితాలు చూసి దేశం షాక్ అయింది. ఏకంగా 67 మంది విద్యార్థులకు 720కి 720 మార్కులు రావడం, ఒకే ఎగ్జామ్ సెంటర్ నుంచి పలువురు టాపర్లుగా నిలవడం తీవ్ర అనుమానాలకు దారితీసింది. దానికి తోడు సమయం వృధా అయిందనే కారణంతో గ్రేస్ మార్కులు కలపడం పెద్ద వివాదంగా మారింది. అదే సమయంలో బీహార్లో ప్రశ్నపత్రం ముందే లీక్ అయిందని, 30 నుంచి 50 లక్షలకు పేపర్లు అమ్ముకున్నారని వార్తలు వెలువడడంతో దేశవ్యాప్తంగా విద్యార్థులు, తల్లిదండ్రులు రోడ్లపైకి వచ్చారు. అయితే ఈ కేసును మొదట బీహార్లోని పాట్నా పోలీసులు మరియు ఎకనామిక్ అఫెన్సెస్ యూనిట్ విచారించాయి. పాట్నాలోని ఒక సేఫ్ హౌస్ లో పరీక్షకు ముందు రోజే విద్యార్థులకు ప్రశ్నపత్రం ఇచ్చి సమాధానాలు బట్టి పట్టించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ నెట్వర్క్ వెనుక బీహార్కు చెందిన సాల్వర్ గ్యాంగ్ ప్రమేయం ఉందని భావించిన పోలీసులు గతంలో పలు పోటీ పరీక్షల పేపర్ లీకేజీల్లో నిందితుడుగా ఉన్న సంజీవ్ కుమార్ అలియాస్ సంజీవ్ ముఖియా అనే దీనికి కూడా మాస్టర్ మైండ్ అని అనుమానించారు. ప్రైమా ఫేసీ ఆధారంగా బీహార్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో సంజీవ్ ముఖియా పేరును చేర్చారు. ఆ క్షణం నుంచి జాతీయ మీడియాలో సంజీవ్ ముఖియా పేరు మార్మోగిపోయింది. ఇంతకీ ఎవరి సంజీవ్ ముఖియా అనేది తెలుసుకుంటే, బీహార్లోని నలంద జిల్లాకు చెందిన సంజీవ్ ముఖియా ఒకప్పుడు హార్టికల్చర్ కాలేజీలో టెక్నికల్ అసిస్టెంట్గా పనిచేసేవాడు. 1990ల కాలంలో దేశవ్యాప్తంగా పేపర్ లీకేజీలకు కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచిన నాటి వివాదాస్పద శక్తుల ప్రమేయంతో ఈ రంగంలోకి అడుగుపెట్టాడని ఆరోపణలు ఉన్నాయి. 2010లో బ్లూటూత్ పరికరాలతో కాపీయింగ్, 2016లో ఉత్తరాఖండ్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ పేపర్ లీక్, బీహార్ టీచర్ రిక్రూట్మెంట్ పేపర్ లీక్ వంటి పలు కేసుల్లో సంజీవ్ ముఖియా నిందితుడుగా ఉన్నాడు. అయితే ఈ నీట్ 2024 పేపర్ లీక్ కాగానే సహజంగానే పోలీసుల అనుమానం ఆయనపైకే వెళ్ళింది. అయితే దేశవ్యాప్త నిరసనలు, సుప్రీంకోర్టు జోక్యంతో కేంద్ర ప్రభుత్వం 2024 జూన్లో ఈ కేసును సిబిఐకి అప్పగించింది. సిబిఐ రంగంలోకి దిగి లోతైన విచారణ జరిపించింది. జార్ఖండ్లోని హజరీబాగ్ సెంటర్ నుంచి ప్రశ్నపత్రం ఎలా బయటకు వచ్చిందో ప్రతి లింకును ఛేదించింది. పాట్నా సిబిఐ కోర్టులో మొత్తం 45 మంది నిందితులపై సిబిఐ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. అయితే ఈ పేపర్ దొంగతనంలో కానీ, విద్యార్థులకు పంపిణీ చేయడంలో కానీ ఈ సంజీవ్ ముఖియా పాత్ర ఉందనడానికి ఎలాంటి ఆధారాలు లభించలేదు అని సిబిఐ స్పష్టం చేసింది. అయితే గతంలో ఆయనపై ఉన్న ఇతర కేసుల వల్ల బీహార్ పోలీసులు ఎఫ్ఐఆర్ వేసినప్పటికీ నీట్ 2024తో ఆయనకు ప్రత్యక్ష సంబంధం లేదని తేలడంతో సిబిఐ ఆయనపై ఎలాంటి ఛార్జ్ షీట్ కూడా వేయలేదు. దీంతో నీట్ కేసులో ఆయనకు బెయిల్ లభించింది. అయితే బీహార్ పోలీసుల పరిధిలోని ఇతర పాత కేసుల వల్ల ఆయన జ్యుడిషియల్ కస్టడీలోనే కొనసాగుతున్నారు. మొత్తానికి నీట్ 2024 కేసులో అసలైన కుట్రదారులు అందరినీ గుర్తించి న్యాయస్థానం ముందు నిలబెట్టామని, ఏ ఒక్క నిందితుడు తప్పించుకోలేదని సిబిఐ స్పష్టం చేసింది. ఒకప్పుడు దేశాన్నే ఊపేసిన కేసులో ప్రధాన సూత్రధారి అని భావించిన వ్యక్తికి క్లీన్ చిట్ రావడం ఇప్పుడు మళ్ళీ హాట్ టాపిక్గా మారింది.